పరిపూర్ణానంద స్వామికి సీటు హిందూపురం అన్నటువంటిది వాస్తవంగా ఇక్కడ విశేషం ఏంటంటే డైరెక్ట్గా సెంట్రల్తో యాక్సెస్ ఉన్నటువంటి వాళ్ళే దెబ్బతిన్నారు. సోమవీర్రాజు లాంటి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారో, జీవీఎల్ లాంటి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారో, పరిపూర్ణానంద స్వామి అట్లాంటి ఇబ్బంది పడ్డారు. పరిపూర్ణానంద స్వామి తాజాగా ఆయనకి సీటు రాలేదు, హిందూపురం తీసుకోలేదు అసలు బీజేపీ. సత్యాన్ని అక్కడ ధర్మవరం నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి పరిస్థితి ఏంటి? ఏమన్నా సైలెంట్గా తన మఠము తన ఆశ్రమం చూసుకుంటారంటే కాదు. ఆయనకి భక్తులు వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ డిసైడ్ చేసినటువంటి నేపథ్యంలో తిరుగుబాటు చేయడానికి రెడీ అవుతున్నారన్నటువంటి తాజా సమాచారం. అక్కడ భక్తుల నుండి వచ్చినటువంటి సూచన మేరకు అంటూ ఇప్పుడు ఆయనకి ప్రధానమైనటువంటి ఆగ్రహం ఎక్కడొచ్చిందంటే ఏదైతే ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి పరిణామం అంటే ముస్లింల ఓట్లు పోతాయి కాబట్టి పరిపూర్ణానందకి ఇవ్వద్దు సీటు అన్నటువంటి పాయింట్ ఆయనలో ఆగ్రహాన్ని రగిలించింది. అంటే ఒక స్వామీజీ కాబట్టి హిందువులు ఓట్లు పోలరైజ్ కావు, అదే ముస్లింల ఓట్ల కోసం స్వామీజీనైనా సరే పక్కన పెట్టేస్తారా అన్నటువంటి కసి. దానికి తోడు భక్తులు కూడా అదేవిధంగా తోడు నిలుస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్కి అసెంబ్లీకి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. రెండిటికి అసెంబ్లీ ఎక్కడ? హిందూపురం అసెంబ్లీ. బాలయ్య మీద పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. బాలకృష్ణ మీద హిందూపూర్ అసెంబ్లీ స్థానం నుంచి అట్లాగే హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి పరిపూర్ణానంద రెడీ అవుతున్నారు. హిందూ సంఘాల సమన్వయ వేదిక ఆయనకి ఒక లేఖ రాయటం, ఆ లేఖలో ఇట్లా ప్రత్యేకించి హిందువులను అవమానిస్తూ హిందువులకి సంబంధించి అంటే పరిపూర్ణానంద స్వామి అయితే మైనార్టీ ఓట్లు పోతాయి అన్నటువంటి కారణంగా సీట్ ఇవ్వద్దని చెప్పడం అన్నటువంటిది హిందువులను అవమానించినట్టే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పోటీ చేయాలని వాళ్ళు కోరడం, దానికి అనుగుణంగా ఆయన 2 చోట్ల పోటీ చేస్తానని ప్రకటించడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనాత్మక అంశం.